ఛత్తీస్గఢ్ దర్భాఘాట్ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఛత్తీస్గఢ్ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న వివరాలేంటి? ఛత్తీస్గఢ్లోని దర్భాఘాట్ సమీపంలో మావోయిస్టులు కాంగ్రెస్ నేతల కాన్వాయ్పై దాడి చేసిన ఘటనకు సంబంధించి దర్భాఘాట్ పోలీసులు ఒక కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తం ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దీంట్లో మొత్తం 124 మంది మావోయిస్టుల పేర్లు చేర్చడం జరిగింది. అయితే ఇందులో మావోయిస్ట్ అగ్రనేతలైన భూసేనితో పాటు రామన్న హనుమంత్తో పాటు కటకం సుదర్శన్ పేరును కూడా చేశారు. దీంతో పాటుగా వికే గణేష్ పేరును కూడా ఇలా చేర్చడం జరిగింది. అయితే మొత్తం 124 మంది మావోయిస్టులు, దాంట్లో 60 మంది మహిళా మావోయిస్టుల పేర్లు చేర్చారు. అయితే ప్రధానంగా ఈ దాడి చేసిన వాళ్ళలో మహిళలు ఎక్కువ ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. అంతేకాకుండా దీంట్లో ఎక్కువగా దండకారంలోని ఆదివాసులు, తర్వాత దండకారంలో మిలీషియా సభ్యులతో పాటు పీజీఎల్ఏ సభ్యులు ఎక్కువ మొత్తంలో ఈ దాడిలో పాల్గొన్నట్టుగా పోలీసులు ఎఫ్ఐఆర్ పేర్కొనడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసును నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టుగా స్థానిక బస్తర్ అధికారులు చెప్తున్నారు. మహాలక్ష్మి. థ్యాంక్ యూ రమేష్. తానా మహాసభల్లో జనగణ